స్టార్ట్స్ విత్ ఎవాల్యుయేషన్. అంటే ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ అనేది ఎప్పటి నుంచి ఏ విధానంగా ప్రోగ్రెస్ అవుతుంది అది చూసుకుంటాము. ఇంకా వీ డూ అల్ట్రాసౌండ్ స్కాన్, దాంతో గర్భసంచి లోపల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కనిపెడతాం. ఇంకా కొన్ని బ్లీడింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. బ్లీడింగ్ ఇష్యూస్ అంటే యాజ్ సచ్ బ్లడ్ క్లాట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూట్రస్లో ఏం ప్రాబ్లం లేకున్నా. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ వెరీ కామన్ థింగ్. థైరాయిడ్ కొంచెం పైన కింద ఉన్నందుకు కూడా ఇలా బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ మెడికల్ కండిషన్స్ విచ్ ఆర్ ఈజీలీ ట్రీటబుల్. అవి మేము ఐడెంటిఫై చేసి ఫస్ట్ అవన్నీ సెటరైట్ చేసుకుంటాం. హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. బికాస్ ప్లేట్లెట్స్ క్లాట్ మెకానిజం కోసం ఇంపార్టెంట్. సో క్లాట్ అవ్వకపోతే బ్లడ్ పోతూనే ఉంటుంది. సో అవన్నీ ఐడెంటిఫై చేసి ఫస్ట్ అవి కరెక్ట్ చేస్తాం. సో హీమోగ్లోబిన్ కరెక్షన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అదర్ మెడికల్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసి కరెక్షన్ ఈజ్ ద నెక్స్ట్ థింగ్. అండ్ దెన్ యూట్రస్లో ఏమన్నా యాసిడ్ ప్రాబ్లం ఉందా లేదా అవి చూసుకుంటాం. సో విచ్ ఎవర్ కెన్ బి కరెక్టెడ్ బై మెడికల్ మీన్స్ అవే ఫస్ట్ చేస్తాం. ఓన్లీ ఒక్కొక్కసారి ఇది మైండ్ సెట్తోనే ఊరికి ఆపరేషన్ చేయించాలంటే చేసేయడం కరెక్ట్ కాదు. అండ్ అదర్ దాన్ దట్ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. లైక్ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నాయా, ఆ పేషెంట్కి సొంతంగా ముందు బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా ఉండిందా, అటువంటి సిచ్యువేషన్లో మనం గర్భసంచి ఓవరీస్ ఉంచుకోవడం ఒక టైం బాంబ్ క్యారీ చేసినట్లు. అంటే ఈరోజు ఇందులో క్యాన్సర్ లేదు, బట్ ఎప్పుడైనా వస్తుంది బికాజ్ వీఆర్ ఇన్ దట్ హై రిస్క్ కేటగిరీ. అటువంటి సిచ్యువేషన్స్లో మేము కొంచెం క్యాన్సర్ అవ్వక ముందే మేము డెసిషన్స్ తీసుకొని ఈ గర్భసంచి తీసే ఆపరేషన్స్ చేయవలసి వస్తుంది. సో అది కరెక్ట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ కస్టమైజ్డ్. ఒక అంబ్రెల్లా ట్రీట్మెంట్ అని ఇవ్వలేము అందరికి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.